హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఈ వీడియోలో గేట్ 2014 సెట్ 2లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఇది ఎలక్ట్రికల్లో డీసీ మిషన్లో అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ చదివి ఇచ్చిన డేటాను రాసుకుని తర్వాత పాసిబిలిటీస్ ఎలా ఉందో సాల్వ్ చేసేదానికి మనం ప్రయత్నిద్దాం. సో ఏ 250 volts డీసీ షంట్ మిషన్ అంటే మనకి ఇక్కడ ఇచ్చింది డీసీ షంట్ మిషన్ అనమాట. ఓకేనా, డీసీ షంట్ మిషన్ అయితే ఇచ్చారు. ఎంత టెర్మినల్ వోల్టేజ్ కానీ 250 volts ఇచ్చారు. మనకి డీసీ షంట్ మిషన్ ఎలా ఉంటుందో ముందు అయితే గీసుకుందాం. ఆర్ఎల్, ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ అనేది వీటీ అనమాట. ఇది ఆర్ఏ, ఇది ఈబీ. ఒకవేళ ఇది జనరేటర్ అయితే ఈజీ, లేకపోతే మోటార్ అయితే మోటార్ యాక్ట్ అయితే ఈబీ అనమాట. సో ఇక్కడ సమ్ ఐఏ కరెంటు, ఓకేనా, ఐఎల్ కరెంటు, ఇక్కడ ఐఎఫ్, ఫీల్డ్ ఆర్ఎఫ్ అనమాట. ఓకేనా, సో ఇదనమాట డీసీ షంట్ మిషన్ అనేది. సో ఇక్కడ ఏం అడిగాడు, గివెన్ డేట్ అయితే రాసుకుందాం మనం. ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది మనకి 0.6 అయితే ఇచ్చాడు, 0.6 ohms. ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది మనకి 125 ohms ఇచ్చారు. మనకు చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డీసీ మిషన్లో ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది కంపేర్ టు ఆర్మేచర్ రెసిస్టెన్స్తో పోలిస్తే ఎక్కువ ఉంటుంది. అదే సిరీస్ మిషన్లో మనకి ఈ ఫీల్డ్ రెసిస్టెన్స్తో పోలిస్తే సిరీస్గా కనెక్ట్ అయి ఉంటుంది ఈ ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది డీసీ సిరీస్ మిషన్లో. సో అప్పుడు ఏంటంటే ఈ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది దేంట్లో, డీసీ సిరీస్ మిషన్లో. దీంట్లో మాత్రం ఆర్ఎఫ్ అనేది కంపేర్ టు ఆర్ఏతో పోలిస్తే ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ ఉంది కదా, 125 ohms అనమాట. ఇది 0.6 ఉంది. అండ్ నెక్స్ట్ ద మోటార్ ఈజ్ ఆపరేటెడ్ యాజ్ ఎ జనరేటర్ దాన్ యాజ్ ఎ మోటార్ సపరేట్లీ. అంటే ఫస్ట్ దేనికి యాక్ట్ అవుతుందంటే జనరేటర్గా యాక్ట్ అవుతుందంట ఈ మోటార్ అనేది. ఓకేనా, ఇది డీసీ షంట్ మిషన్ అనేది ఫస్ట్ జనరేటర్గా, తర్వాత మోటార్గా యాక్ట్ అవుతుందంట. అండ్ ద లైన్ కరెంట్ ఆఫ్ మిషన్ ఈజ్ బోత్ కేసెస్ 50 amperes. ఈ లైన్ కరెంట్ ఉంది కదా, ఈ లైన్ కరెంట్ అనేది 50 amperes ఇచ్చారనమాట. సో బోత్ కండిషన్లో మనకి 50 amperes అనమాట. ఇది జనరేటర్ కండిషన్లో అంటే ఈ మిషన్ జనరేటర్గా యాక్ట్ అయినప్పుడు 50 amperes, మోటార్గా యాక్ట్ అయినప్పుడు కానీ 50 amperes అనమాట. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, ద రేషియో ఆఫ్ ద స్పీడ్ యాజ్ జనరేటర్ టు ద స్పీడ్ ఆఫ్ ద మోటార్. అంటే జనరేటర్ కండిషన్లో స్పీడు, మోటార్ కండిషన్లో స్పీడు ఎలా ఉన్నాయి అనేది వాటి యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అనమాట. ఫస్ట్ కండిషన్ ఏంటంటే జనరేటర్గా ఈ మిషన్ అనేది యాక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. జనరేటర్గా యాక్ట్ అయినప్పుడు ఫామ్లో ఏంది, ఏ ప్రాబ్లం అయినా డీసీ మిషన్లో ఫస్ట్ మనకి ఇచ్చిన గివెన్ డేటాలో బ్యాక్ ఈఎంఎఫ్ అనేది జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ జనరేటర్ కాబట్టి జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది ఈజీ ఈజ్ ఈక్వల్ టు వీటీ ప్లస్ ఐఏఆర్ఏ. ఓకేనా, టెర్మినల్ వోల్టేజ్ ఎంత 250 volts. ఐఏ వచ్చి ఇక్కడ ఐఏ చూడండి, ఇక్కడ డివైడ్ అవుతుంది ఐఎఫ్గా ఐఎల్గా. ఆల్రెడీ ఐఎల్ కరెంట్ అనేది 50 amperes మనకు తెలుసు. మనకు ఐఎఫ్ కావాలి. ఐఎఫ్ కావాలంటే ఓకేనా, ఐఎఫ్ ఫామ్ లేనిది టెర్మినల్ వోల్టేజ్ ఇక్కడ ఎంత ఉందో సేమ్ అక్రాస్ ఈ టెర్మినల్స్ దగ్గర కానీ సేమ్ ఉంటుంది అనమాట. సో వీటీ బై ఆర్ఎఫ్ అనమాట. సో వీటీ వచ్చి ఎంత టెర్మినల్ వోల్టేజ్ 250, ఆర్ఎఫ్ వచ్చి 125. సో దీని నుంచి మనకి 2 amperes అనేది వస్తుంది అనమాట ఐఎఫ్ అనేది. సో ఐఎఫ్ తెలుసు, ఐఎల్ తెలుసు. కేసీఎల్ అప్లై చేస్తే ఏంటి ఫార్ములా, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ ప్లస్ ఐఎల్ అనమాట. 2 + 50, సో 52 amperes అయితే వస్తుంది అనమాట. ఏది ఈ కండిషన్, ఇది దేంట్లో జనరేటర్ కండిషన్లో మనకు ఐఏ1 కరెంట్ వచ్చి జనరేటర్ కండిషన్లో ఆర్మేచర్ కరెంటు 52 amperes అయితే వచ్చింది. సో ఆ 52 amperes ఇక్కడ రాసుకుంటున్నాం. సో రెసిస్టెన్స్ వచ్చి 0.6 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 281.2 వస్తుంది అన్నమాట, 2 volts. ఏది జనరేటర్ కండిషన్లో బ్యాక్ ఈఎంఎఫ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డీసీ షంట్ మిషన్లో ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మనకి ఈ రిలేషన్ తెలుసు కదా, ఈ అనేది ప్రపోర్షన్ విత్ కేఏ పై స్పీడ్ అనమాట. ఇక్కడ స్పీడ్ అనేది ఆ స్పీడే కదా కనుక్కోమనింది. సో కేఏ పై అనేది కాన్స్టెంట్ అనమాట, ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రపోర్షన్ విత్ స్పీడ్ అనమాట. ఇక్కడ స్పీడ్ అనేది ఒమేగా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ పర్ సెకండ్లో స్పీడ్ అనేది ఇక్కడ ఎన్గా తీసుకున్నాను. ఎన్ అంటే స్పీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్పిఎం అనమాట. ఓకేనా, ప్రపోర్షనల్గా ఉంది. మనం జస్ట్ ఈ బ్యాక్ ఈఎంఎఫ్ కనుక్కుంటే చాలన్నమాట, స్పీడ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు చూడండి, ఎన్ అనేది స్పీడ్ అనేది ప్రపోర్షన్ విత్ బ్యాక్ ఈఎంఎఫ్ అనమాట. సో ఆల్రెడీ మనం జనరేటర్ కండిషన్లో బ్యాక్ ఈఎంఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ మోటార్ కండిషన్లో బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం.
సేమ్ ఇదే మిషన్ అనమాట, ఈ డీసీ షంట్ మిషనే ఇప్పుడు మోటార్గా యాక్ట్ అయితే ఆ కండిషన్లో మనకి ఎంత బ్యాక్ ఈఎంఎఫ్ అనేది వస్తుందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి జనరేటర్ కాబట్టి జనరేటెడ్ ఈఎంఎఫ్, ఇక్కడ మోటార్ కాబట్టి మోటార్గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడేంటి మనకి బ్యాక్ ఈఎంఎఫ్. ఫార్ములా ఏంటి, ఈబీ ఈజ్ ఈక్వల్ టు వీటీ మైనస్ ఐఏఆర్ఏ వస్తుంది. ఓకేనా, ఎందుకు ఇక్కడ మైనస్ వస్తుందంటే జస్ట్ మనం మోటార్ కంటే కరెంట్ అనేది ఇలా వస్తుంది, ఐఎల్ అనేది. ఓకేనా, ఐఎల్ అనేది ఇలా వస్తుంది, ఐఎల్ అనేది డివైడ్ అవుతుంది ఐఏగా ఐఎఫ్గా. ఐఎఫ్ డైరెక్షన్ అనేది సేమ్గా ఉంటుంది, కాకపోతే ఐఏ డైరెక్షన్ ఐఎల్ డైరెక్షన్ అనేది మోటార్లో చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఆల్రెడీ 50 ఆంపియర్స్ అనేది సేమ్ అనమాట. జనరేటర్ కండిషన్లో మోటార్ కండిషన్లో మనకి లోడ్ కరెంట్ అనేది 50 ఆంపియర్స్. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఐఏ తెలియాలి. జస్ట్ మనం కేవీఎల్ అప్లై చేస్తే ఈ లూప్లో మనకి ఇది వస్తుందన్నమాట. ఓకేనా, ఈ ఈక్వేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఐఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఐఏని మాత్రం తీసుకోకూడదు, ఎందుకు, ఇది జనరేటర్ కండిషన్లో కాబట్టి. మోటార్ కండిషన్లో కానీ ఒక ఐఏ కరెంట్, ఆర్మేచర్ కరెంట్ అనేది వస్తుంది, ఎందుకంటే ఐఏ రెండు చేంజ్ అయ్యాయి డైరెక్షన్స్. సో ఇక్కడేంటి ఐఏ కనుక్కోవాలంటే ఐఎల్ మైనస్ ఐఎఫ్. ఇది నేనేం చేయలేదు, ఇక్కడ జస్ట్ కేసీఎల్ అప్లై చేశాను అనమాట. సో ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. సో ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ప్లస్ ఐఎఫ్ అనమాట. సో నేను ఐఎఫ్ని అవతల పంపించాను అంతే, ఇక్కడ ఏం చేయలేదు. సో మనకి ఐఎల్ ఎంత 50 ఆంపియర్స్, ఐఎఫ్ వచ్చి ఎంత, ఇక్కడ చూస్తే మనకి ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ డీసీ మిషన్లో కాబట్టి మనకి ఫ్లక్స్ ఫీల్డ్లో ఫ్లో అయ్యే కరెంట్ కానీ మనకి సేమ్గా ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుందో జనరేటెడ్ కండిషన్లో సేమ్ మోటార్ కండిషన్లో కానీ సేమ్ ఫీల్డ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఎంత 2 ఆంపియర్స్. సో 48 ఆంపియర్స్ అయితే మనకి ఐఏ, దీన్ని ఐఏ 2 అనుకుందాం. సో సెకండ్ కండిషన్లో మోటార్ కండిషన్. సో 48 ఆంపియర్స్ అయితే వచ్చింది. సో మనకి ఈబీ అంటే మోటార్ కండిషన్లో బ్యాక్ ఈఎంఎఫ్ అనమాట. సో 250 వోల్ట్స్ టెర్మినల్ వోల్టేజ్, ఐఏ వచ్చి 48 అండ్ 0.6 ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 221.2 వోల్ట్స్ వస్తుంది. ఓకేనా, మనకు అడిగింది ఏంది క్వశ్చన్లో, స్పీడ్ ఆఫ్ జనరేటర్ అండ్ మోటార్, అంటే జనరేటర్ స్పీడ్ బై మోటార్ స్పీడ్ అడిగాడు. సో జనరేటర్ స్పీడ్ బై మోటార్ స్పీడ్, జనరేటర్ స్పీడ్ ఎంత వచ్చింది. సో జనరేటర్ స్పీడ్ బై మోటార్ స్పీడ్ అంటే మనకేంది, జనరేటర్ ఈఎంఎఫ్ బై మోటార్ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్. ఓకేనా, జనరేటర్ ఈఎంఎఫ్ వచ్చి ఎంత వచ్చింది మనకి 281.2 వోల్ట్స్ వచ్చింది. ఇక్కడ ఈబీ వచ్చి 221.2 వోల్ట్స్. సో ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే 1.27 వస్తుంది అన్నమాట. అంటే దీని యొక్క రేషియో, జనరేటర్ స్పీడు మోటార్ స్పీడ్ రేషియో అనేది 1.27 అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఈజీగా సింప్లిఫై చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో గివెన్ డేటాని మనం అర్థం చేసుకొని రాసుకున్న తర్వాత మనం అర్థం చేసుకోవాలి దాంట్లో ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉందా. ఇప్పుడు సిరీస్ మిషన్లు అనుకోండి, ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. డీసీ మిషన్లో, సపరేట్లీ ఎగ్జైటెడ్ మిషన్లో, వీటిల్లో ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేయకపోతే, అది కానీ ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఏది మెన్షన్ చేయకపోతే ఖచ్చితంగా అక్కడ అనేది ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో డీసీ మిషన్ కాబట్టి ఫ్లక్స్ కాన్స్టెంట్గా తీసుకొని మనం తీసుకున్నాం. ఇదే కండిషన్లో మనకి ఫ్లక్స్ కాన్స్టెంట్ ఇవ్వకుండా ఫ్లక్స్ ఇంక్రీజ్ కావడం కానీ, అంటే మోటార్ కండిషన్లో కొద్దిగా డిక్రీజ్ కావడం కానీ ఇట్లా చేశారంటే దాన్ని బట్టి మనకి దీని యొక్క రేషియో అనేది, స్పీడ్ యొక్క రేషియో అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ కండిషన్లో ఫ్లక్స్ మనకి కాన్స్టెంట్గా అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ మరొక గేట్ పివై క్వశ్చన్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.